ఎమ్మెల్యే లేఖపై ఏఎంఎంకే చీఫ్ దినకరన్ స్పందించారు. తమ ఎమ్మెల్యే లేఖను ఫోర్జరీ చేశారని ఆరోపించారు. టీవీకే పార్టీ విడుదల చేసిన లేఖ తమది కాదని స్పష్టం చేశారు. ఇక కామరాజు పేరుతో ఫేక్ లెటర్ ను గవర్నర్ కు ఇచ్చారని మండిపడ్డారాయన. లేఖపై ఎమ్మెల్యే కామరాజు సంతకం పెట్టే వీడియోను ఎవరు ఎప్పుడు తీశారో చెప్పాలని దినకరన్ డిమాండ్ చేశారు. ఇక వీడియో ఒరిజినల్ ది కాదని తమ అనుమానం అని చెప్పారు. మొత్తం వీడియోను టీవీకి ఎందుకు విడుదల చేయటం లేదని ప్రశ్నించారు. ఫోర్జరీ లేఖపై పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన స్పష్టం చేశారు. பாவப்பட்ட பெண்கள் உடை மாற்றப்பையோ குளியலறையில் இருக்கிறப்ப வீடியோ எடுத்து மிரட்டுவதுகள் போல இவரை மிரட்டி இவரை வாங்கிக்கலாம் கடிதம்னு சொல்லி ஒரு லெட்டரை காப்பியை கொடுக்குறீங்க. துடிச்சிருந்தா அந்த ஒரிஜினல் நீங்க கவர்னர்கிட்ட கொடுத்துருக்கணும். ஜெராக்ஸ் காப்பி என்ன சிஸ்டர் நான் சொல்றது கரெக்டா? ஜெராக்ஸ் காப்பி கொடுக்குறீங்க. அவங்க ஒரிஜினல் கேட்டதை தர்றேன்னு சொல்லிட்டு வந்துட்டாங்க. அவங்க அந்த ஒரிஜினல் ஜெராக்ஸை வச்சு பேசுறாங்க. இவர் நம்பரை எடுத்து இவர்கிட்ட பேசுறாங்க. இவர் நான் ஒன்றும் லெட்டரே கொடுக்கலன்னு சொல்லி இம்மிடியேட்டா இவருக்கு அடிக்கிறாரு. அவர் ஒரு பேனிக் ஆயிட்டாரு. என்ன இது மாதிரிலாம் வருதுன்ட்டு மன்னார்குடி போக வேண்டியவர் பாண்டிச்சேரியிலேருந்து மெட்ராஸ் வந்துட்டார். அந்த நேரத்தில் நான் 2 முறை ட்ரை பண்ண போய் நான் வாட்ஸ்அப் ஃபோனில் பேசுவேன். அவர் ஒரு சின்ன ஃபோன் வச்சுருந்தாரு தான் கையில் வச்சுருந்துருக்காரு. அந்த ஃபோனை காரில் சீட்டு கீழே விழுந்துட்டா எடுக்கலன்னார். எனக்கு இவர் பண்ணி தான் தெரியும் அவர் 2 பேரும் ஒன்றா டிராவல் வர்றாங்கன்னு இவர் பண்ணி தான் தெரியும் கவர்னர் மலைக்கு வர்றாங்க. பாவப்பட்ட பெண். తమిళనాడు సీఎం పీఠంపై రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇప్పటికే తమ మద్దతు టీవీకేకు ప్రకటించిన కాంగ్రెస్ పై డీఎంకే స్టాలిన్ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. దీంతో కాంగ్రెస్ తన క్యాంపు రాజకీయాలను మళ్లీ మొదలుపెట్టింది. తమిళనాడులో గెలిచిన 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు చేర్చారు. అక్కడ రాజకీయ సంక్షోభం ముగిసేంత వరకు ఎమ్మెల్యేలు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ రిసార్ట్ లో ఉండనున్నారు. ఇక ఇతర పార్టీలు తమ ఎమ్మెల్యేలకు గాలం వేసే అవకాశం ఉందన్న ఆందోళనతో కాంగ్రెస్ అధిష్టానం క్యాంపు పాలిటిక్స్ మొదలుపెట్టింది. ఇక టీవీకి అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు కావడానికి అవసరమైన సంఖ్యాబలాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలించింది. లోక్ భవన్ లో ప్రభుత్వ ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే వరకు వీరంతా హైదరాబాద్ లోనే ఉండనున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో తమ ఎమ్మెల్యేలకు పూర్తి రక్షణ ఉంటుందని హైకమాండ్ భావిస్తోంది.